సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మీదుగా వెళ్లే మార్గంలో నెక్సస్ మాల్ సర్కిల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అందుకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సాయంత్రం నుండి కురిసిన వర్షానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో చాలా వరకు అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు. దీంతోపాటు సాయంత్రం వేళ వర్షం స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు ఈరోజు సండే అవ్వడము, సండే ఈవినింగ్ అందరూ కూడా కొంతవరకు సరదాగా బయటికి రావడము, వర్షం పడుతుందని ఆగిపోవడం, దాని తర్వాత వర్షము ఆగిన తర్వాత ఒకేసారి స్టార్ట్ అవ్వడంతో చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన జామ్ చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో చాలా మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు, మెయిన్ సెంటర్స్ వద్ద ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి. బంపర్ టు బంపర్ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పటికీ కూడా చాలా స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది జేఎన్టీయూ నుండి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే రూట్. మొత్తం జేఎన్టీయూ నుండి ఇటు హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో స్లోగా వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ అనేది సాగుతుంది. ఎట్ ది సేమ్ టైం అవతల రోడ్డు కూడా అదే విధమైన పరిస్థితి నెలకొంది. హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ కూడా మొత్తం రెండు వైపులా వాహనాలకు సంబంధించి చాలా స్లోగా వాహనాలు మూవ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు బిహెచ్ఈఎల్ మియాపూర్ నుండి కేపీహెచ్బి ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడా రెండు వైపులా ట్రాఫిక్ సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. అంటే చాలా వరకు సాయంత్రం వేళలో బయటకు వచ్చిన తర్వాత వర్షం పడడము, వర్షము పడుతున్న క్రమంలో కొంతవరకు సైడ్కి ఆగడము, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్న క్రమంలోనే పూర్తిగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. సో అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ చేరుకున్న పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి అటు డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే గంటల తరబడి ఒకవేళ ట్రాఫిక్ సంబంధించి ఆ వాహనాలు నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావము ఆ రూట్స్ సంబంధించి ఏదైతే ఆ రోడ్స్ ఉన్నాయో వాటి మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది సరిగ్గా నెక్సస్ మాల్ సంబంధించిన జంక్షన్ వద్ద ఉన్నాము. ఈ మెయిన్ రోడ్తో పాటు ఇటు మూసాపేట్ నుండి కేపీహెచ్బి, ఇటు నెక్సస్ మాల్, ఇటు హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలు, మూసాపేట్ రోడ్డు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో కొంతవరకు వాహన రాకపోకలు స్లోగా సాగుతున్నప్పటికీ కూడా కొంతవరకు బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నట్లు మాత్రము అధికారులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రతిసారి అంటే ఈరోజు ఆదివారం కావడము, కొంతవరకు వర్షం కురిస్తే సాయంత్రం వేళ ముఖ్యంగా ఐటీ సెక్టర్ సంబంధించి ఐటీ కారిడార్ అటు గచ్చిబౌలి టువర్డ్స్ ఐక్యా మీదుగా ఇటు హైటెక్ సిటీ వచ్చే రూట్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర రూట్స్ అన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. సో అదే ఈరోజు వర్కింగ్ డే కాకపోవడం వల్ల కొంతవరకు ఏదైతే ఇటు ఐటీ సెక్టర్ సంబంధించి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి అంతగా ఇబ్బందులు లేవనే చెప్పుకోవాలి. కానీ ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ సంబంధించి కొన్ని ఇతర ప్లేసెస్లో మాత్రం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే, పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఆదివారం సెలవు ఉండడంతో ఫ్యామిలీస్తో సాయంత్రం వేళ బయటికి రావడము, సో ఒక్కసారిగా వర్షం పడడము, దాని తర్వాత మళ్ళీ అందరూ ఒకేసారి వాహనాలు తీసుకొని బయలుదేరిన కారణంగానే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది, ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కడ ఉంటాయని ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నోటీసులో ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు వర్షం పడుతుంది అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల్ని అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్స్ ముఖ్యంగా సాధారణ వేళలోనే కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో ఈ విధంగా వర్షము కురిసే టైం అనుకోవచ్చు, ఈ కాలంలో మాత్రం కొంతవరకు రైనీ సీజన్లో అలాంటి ప్లేసెస్లో ఆ ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు, ఆ ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే దిశగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. దాంతోపాటు డిజాస్టర్ సంబంధించి ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ మెయిన్ పాయింట్స్ వద్ద వర్షాలు కురిస్తే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అనేది గతంలో కూడా వాళ్ళ నోటీస్లో ఉంది.
కాబట్టి అలాంటి ప్లేసెస్లో డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇతర జిహెచ్ఎంసీ టీమ్స్, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతము ఏదైతే ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము చూస్తున్న పరిస్థితి నగరంలో నెలకొంది. సో వర్షాకాలంలో కొంతవరకు సాయంత్రం వేళ ముఖ్యంగా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సీన్ ఎక్కడైనా కనబడుతుంది. ఈరోజు కొంతవరకు వర్కింగ్ డే కాకపోవడము, ఆదివారం కావడంతో కొంత ఈ ట్రాఫిక్ సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ జామ్ సంబంధించి వర్షం కురిస్తే ఎక్కువగా జరుగుతుంది. కానీ ఈరోజు వర్కింగ్ డే కాకపోవడం వల్ల కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరగడం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ కొన్ని ప్లేసెస్లో లేకపోయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రము వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు మనం చెప్పుకుంటున్నట్లు హైటెక్ సిటీ నుండి అటు గచ్చిబౌలి నుండి వచ్చే వాహనాలు జేఎన్టీయూ రావాలి అంటే హైటెక్ సిటీ మీదుగా రావాల్సి ఉంటుంది. సో హైటెక్ సిటీ నుండి ఇటు జేఎన్టీయూ వచ్చే మార్గమే పూర్తిగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉన్న సిచ్యువేషన్. దాంతోపాటు జేఎన్టీయూ నుండి అటు లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మియాపూర్ వెళ్ళాలన్నా అటు పటాన్చెరు, లింగంపల్లి, బిహెచ్ఎల్ ఈ రూట్ మొత్తం కూడా రెండు వైపులా ప్రస్తుతం జామ్ ఉన్నట్లు మాత్రం మనకి సమాచారం అందుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో మాత్రము పూర్తిగా అంటే చాలా ప్లేసెస్లో ఇప్పటికీ ట్రాఫిక్ సంబంధించిన ఈ విధమైన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నుండి మనకి ఇప్పటికీ అందుతున్న సమాచారం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.